హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ల్యాప్టాప్ టాక్స్. మనం టార్గెట్ ఎస్ఎస్సి జీడీ సిరీస్ స్టార్ట్ చేసాము. సో ఆల్రెడీ ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మనం ఈ 2 days ఆ పేపర్ అనాలిసిస్ తీసుకుంటే ఎస్ఎస్సి జీడీ 2023లో పేపర్ మోడల్ ఏవైతే ఉన్నాయో యాస్టీస్గా క్వశ్చన్స్ సేమ్ మోడల్లో రిపీట్ అవుతున్నాయి. సో మీరు ఎస్ఎస్సి జీడీ 2023 పేపర్స్ కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేయగలిగితే మీకు మంచి స్కోర్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దానికోసమే నేను ఎస్ఎస్సి జీడీ 2023 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ నేను 8 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఎస్ఎస్సి జీడీ యాప్టిట్యూడ్ అని ఉంది. ఈ ప్లేలిస్ట్లో మనం అన్ని ప్రీవియస్ పేపర్సు ఎలా చేయాలి, ఆప్షనల్ ఎలిమినేషన్లో ఎలా చేయాలి, లాజికల్గా ఎలా చేయాలి, షార్ట్ కట్స్లో ఎలా చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 10%, 15%, 20% అమౌంట్ టు ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్. ఒక షాప్కి వెళ్తే మొత్తం డిస్కౌంట్స్ ఇచ్చాడు, 3 డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఆ 3 డిస్కౌంట్స్ని సింగిల్ డిస్కౌంట్లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుందో మనం చెప్పాలి. మనం జనరల్గా ఏం చేస్తామంటే ఆప్షన్స్ చూడకుండా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఒక్కసారిగానే మీరు ఈ ఆప్షన్ చూస్తే అసలు క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిన పని కూడా లేదు. జనరల్గా మనం మొత్తం యాడ్ చేస్తే 10, 15, 25 ప్లస్ 20 ఎంత అవుతుంది? 45%. అంటే డిస్కౌంట్ అనేది 45% కంటే తక్కువ ఉంటుంది. కంపల్సరీగా 45% కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ ఏ 388%, ఇది కాదు. ఆప్షన్ బి 0.3%, ఇది కూడా కాదు. ఆప్షన్ సి 3.8%, ఇది కూడా కాదు. ఆప్షన్ డి 38.8%, కొంచెం 45 కంటే తక్కువగా ఉంది, నియర్గా ఉంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు ఇదే క్వశ్చన్ మీరు జనరల్ వెళ్ళి చేస్తే కనీసం మీరు 1 నిమిషం కంటే ఎక్కువ టైం పడుతుంది, క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 28 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 16 ఐటమ్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ కరెక్ట్ టు ద 2 డెసిమల్ ప్లేసెస్. క్వశ్చన్ ఏమంటున్నాడు? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 28 ఆర్టికల్స్ అనేవి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 16 ఆర్టికల్స్ ఈక్వల్ అంట. సో క్యాన్సిలేషన్ చూద్దాం. 4 7 4 4. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4/7 రూపీస్. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 7 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 4 రూపీస్ ఉంది. అంటే నాకు లాస్ వచ్చింది కదా, ఎంత పర్సెంటేజ్ లాస్ కనుక్కోవాలి. ఎంత లాస్ వచ్చింది? 3 రూపీస్ లాసు. మనకు ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే దేని మీద చెప్తాం మనం? కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 7 × 100. సో 300/7. 7 4 28. తర్వాత మళ్ళీ 20. 7 2 14. 60. 7 8 56. 40. 7 5 45%. 42.85% అనేది లాసు. 42.85% అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఇన్ వాట్ రేషియో షుడ్ లెంటిల్స్ కాస్టింగ్ 77.50 kg mixed with lentils costing 83.50 per kg to get the average price of 80 rupees per kg. సో ద రిజల్టింగ్ మిక్చర్ ఏది? సో ఇక్కడ మనకు 2 వెరైటీస్ ఉన్నాయంట. ఒకదాని ప్రైస్ వచ్చేసి 75 రూపీస్ 0.50 పర్ కేజీ. ఇంకో దాని యొక్క ప్రైస్ ఎంత ఉంది? 83 రూపాయల 50 పైసలు. ఈ 2 మిక్చర్స్ని కలిపితే వాటి యొక్క ప్రైస్ ఎంత ఉంది? 80 రూపీస్ ఉంది. సో ఇది మిక్చర్ ఎలిగేషన్ కాన్సెప్ట్ అనమాట. డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి? 3.5. దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది? 2.5. సో ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. 5 7 5 7 5 5. సో మనకి రేషియో ఎంత వస్తుంది? 7:5. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. A person went to place at a speed of 20 km/h and come back to a speed of 30 km/h. And during this journey, if the time taken is 2 hours, determine the distance that
ప్లేస్. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ క్వశ్చన్. దీని డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ ఫార్ములా కూడా ఉందన్నమాట. ఒక పర్సన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాడు. ఎంత స్పీడ్తో? 20 km/h వెళ్ళేటప్పుడు. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అవుతున్నాడు, అప్పుడు స్పీడ్ ఎంత ఉంది? 30 km/h. ఓవరాల్గా ఎంత టైం పట్టిందంట? 2 hours టైం పట్టింది. ఇది టోటల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాడో కనుక్కోవాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టోటల్ టైం. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్టార్టింగ్ స్పీడ్ ఎంత ఉంది? 20. రిటర్న్లో స్పీడ్ ఎంత ఉంది? 30. ఈ 2 స్పీడ్స్ యాడ్ చేసి ఎంత వస్తుంది? 50. ఇంటూ టోటల్ టైం ఎంత? 2 hours. ఈ జీరో క్యాన్సిల్. 5 30 ఎన్నిసార్లు పోతుంది? 6 times. 2 ఆళ్ళు 12, 12 24 కిలోమీటర్లు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. A bank pays compound interest at the rate of 5% per annum, compounding half yearly. A customer deposit 1600 rupees each on 1st January and 1st July of the year. The interest he would get on the sum deposit at the end of the year is. ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఈజీనే, కొంచెం ట్రికీగా అడిగాడు. అతని దగ్గర మొత్తం ఎంత ఉన్నాయి? 1600 రూపీస్ ఉన్నాయి. అతను హాఫ్ ఇయర్లీ ప్రకారం 2 సార్లు బ్యాంకులో జమ చేస్తున్నాడు. ఫస్ట్ ఎప్పుడు? 1st జనవరికి ఒకసారి 1600 వేస్తున్నాడు. మళ్ళీ అది కూడా ఏంది? హాఫ్ ఇయర్లీనే. అలాగే 1st జూలైకి మళ్ళీ 1600 డిపాజిట్ చేస్తున్నారు. అయితే ఓవరాల్గా ఇయర్కి అతనికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ ఏంటిది? 1st జనవరికి డిపాజిట్ చేస్తే ఎంటైర్ ఇయర్, అంటే ఒక ఇయర్కి ఎన్ని హాఫ్ ఇయర్లు వస్తాయి? 2 హాఫ్ ఇయర్లీ. 1 yearకి 5% ఉంటే హాఫ్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 2.5%. ఓకే, ఫస్ట్ 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోండి. 1 yearకి ఇంట్రెస్ట్ 1600 రూపీస్. ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్ కట్టాలి? 2 years కట్టాలి. అంటే 1 year 2 హాఫ్ ఇయర్లీ. సో 2.5% అంటే మీరు డైరెక్ట్గా రేషియోలో కన్వర్ట్ చేయండి. 25/10 ఇంటూ పర్సంటేజ్ వాల్యూ ఎంత? 1/100. 25 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 times. అంటే ఎంత? 1/40. 160 ఇంటూ 1/40 ఎంత అవుతుంది? 40. సెకండ్ హాఫ్ కూడా ఎంత అవుతుంది? 40. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఆల్రెడీ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేశాను. ఇంకేం చేయాలి? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ కూడా ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేశాను. ఈసారి ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కదా. దీని ముందు ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 40. ఈ 40 మీద కూడా ఇంట్రెస్ట్ ఎంత? 1/40, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. టోటల్ 1 yearకి ఎంత ఉంది? 40 + 40 80 + 1 ఎంత? 81. ఇదేంది? 1st జనవరి నుంచి డిపాజిట్ చేస్తే మళ్ళీ ఇంకోటి ఉంది కదా, 1st జూలైకి డిపాజిట్ చేసింది. 1st జూలైకి డిపాజిట్ చేసింది ఎంత? ఒక 6 months కదా, హాఫ్ ఇయర్లీ. మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు? 600లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 2.5% అంటే ఎంత? 1/40. 1/40 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 40 రూపీస్. ఇదేమో టోటల్ 1 year అంటే ఏంది? ఇప్పుడు జనవరికి ఇన్వెస్ట్ చేసింది. ఇది ఎప్పుడు? ఇది జూలైకి ఇన్వెస్ట్ చేసింది. టోటల్ 81 + 40 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 121. ఇలా చేస్తాము. కానీ జనరల్గా నేనైతే ఎగ్జామ్లో ఇలా చేయను. ఈ డీటెయిల్ ఎందుకు చెప్పానంటే చాలామంది స్టూడెంట్స్ మీరు ఎన్ని షార్ట్కట్లోనే చెప్తున్నారు, ఆ జనరల్ వేలో చెప్పట్లేదు అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ స్టార్టింగ్ సిరీస్లోనే చెప్పాను, ఈ సిరీస్ అనేది ప్రాక్టీస్ సెషన్. మీరు ఆల్రెడీ టాపిక్స్ మొత్తం నేర్చుకుని ఉంటారు, ఎలా చేయాలో, క్వశ్చన్స్ ఎలా చేయాలో నేర్చుకుని ఉంటారు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి మనం ఎలా చేయాలి దానికోసమే చెప్పుకుంటున్నాను. సో ఈ పాయింట్ చూడండి, మనం ప్రతిసారి ఇలా చేయను. నేను 2 times తీసుకోవాలంటే రేషియో అవుతుంది 2:1. అది ఎలా వచ్చింది? 40 ఎన్నిసార్లు వచ్చింది? 2 times. 1 ఎన్నిసార్లు వచ్చింది? 1 time. అందుకని 2:1. 1600లో 1/40 ఎంత? 40. ఈ 40లో మళ్ళీ 1/40 ఎంత? 1. మొత్తం మల్టిప్లై చేసి ఎంత వస్తుంది? 2 × 40 80. 1 × 1 ఎంత? n. యాడ్ చేసి ఎంత? 81. నెక్స్ట్ హాఫ్ ఇయర్లీకి ఎంత వచ్చింది నాకు? 40 కదా. 81 + 40 121.
ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. జనరల్గా అయితే అందరూ ఇలా చేస్తారు, కానీ నేను ఆ రేషియోలో కన్వర్ట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజా టేక్స్ ట్వైస్ యాజ్ మచ్ టైమ్ యాజ్ సుజయ్ and thrice as much time as Ronak to finish a piece of work. If Sujay can do the work alone in 6 days, then how many days all three together can finish the same work? చూడండి మొత్తం ఎంతమంది ఉన్నారు, 3 persons ఉన్నారు. ఎవరెవరు? రాజా, సుజయ్, థర్డ్ పర్సన్ వచ్చేసి రోనక్. ఫస్ట్ ఏం చెప్పాడంటే వాళ్ళు ఎంత టైంలో వర్క్ ఫినిష్ చేస్తారో టైం యొక్క ఎఫిషియన్సీ ఇచ్చాడు. రాజా అనేవాడు ట్వైస్ యాజ్ మచ్ టైమ్ యాజ్ సుజయ్. సుజయ్ ఎంత టైం పడుతుందో రాజానికి 2 times పడుతుందంట. అలాగే అండ్ థ్రైస్ యాజ్ మచ్ టైమ్ యాజ్ రోనక్, మళ్ళీ రాజన్ నుంచే కంపారిజన్ చేసి ఎంత టైం పడుతున్నాడు రోనక్ నుంచి 3 times అన్నాడు. మీరు రేషియోలో కన్వర్ట్ చేసి చేయొద్దు, డైరెక్ట్ సింగిల్ షేప్లో చూడండి. వీళ్ళిద్దరిని ఎవరితో కంపారిజన్ చేస్తున్నాడు? రాజుతోనే కంపారిజన్ చేస్తున్నాడు. కాబట్టి వీడేమో 2 times, వీడేమో 3 times. 2 into 3 ఎంత? రాజు ఏమనుకుంటారు? 6 times అనుకోండి. సుజయ్ ఎంత అవుతాడు? ఇక్కడ డైరెక్ట్గా ఏం చెప్పాడు? రాజు ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ సుజయ్ కదా. రాజు ఎంత? 6. అప్పుడు సుజయ్ ఎంత అవుతుంది? 3 times. రోనక్ ఎంత అవుతాడు? 3 times అంటే 2 అయ్యేది. అది ఎలా వచ్చిందంటే రాజు ఎంత? 6 ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ రోనక్కే కదా. 3 నుంచి సరిపోతుంది 2 times. టైం రేషియో ఎంత వచ్చింది మనకి? 6:3:2. మనకి ఎప్పుడైనా సరే ఏం కావాలి? ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ అనేది ఎలా వస్తుంది? మనం ఎఫిషియన్సీ అనేది టైంకి ఇన్వెస్ట్ చేస్తే మనం ఎఫిషియన్సీ వస్తుంది. సో 6కి 3కి 2కి ఎల్సిఎం ఎంత? 6. సో నా దగ్గర 6 యాపిల్స్ ఉన్నాయి. వీడు 6 daysలో తినేస్తున్నాడు. రోజుకి ఎన్ని యాపిల్స్? 1 యాపిల్. సుజయ్ రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 2 యాపిల్స్. రోనక్ రోజు ఎన్ని యాపిల్స్ తింటాడు? 3 యాపిల్. ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇఫ్ సుజయ్ కెన్ డూ ద వర్క్ ఎలోన్ ఇన్ 6 days, మనకు టోటల్ వర్క్ అనేది ఎలా వస్తుంది? నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఎవరిది అయితే డేస్ తీసుకుంటారో ఎఫిషియన్సీ కూడా వాళ్ళదే తీసుకోవాలి. ఇక్కడ ఈ 6 days ఎవరి? సుజయ్. సుజయ్ అనేవాడు 6 days చేసే వర్క్ కంప్లీట్ చేస్తున్నాడంట. సుజయ్ రోజుకి ఎన్ని యాపిల్స్ ఉంటాడు? 2 యాపిల్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి నా దగ్గర? 2 యాపిల్స్, 12 యాపిల్స్ ఉన్నాయి. అయితే క్వశ్చన్ ఏం కనుక్కోవాలి? ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ 3 టుగెదర్. డేస్ ఎవరి? ముగ్గురి కావాలి. నా దగ్గర టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 12 యాపిల్స్ ఉన్నాయి. ఎవరు అయితే కనుక్కోవాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయండి. ముగ్గురి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1 + 2 3, 3 + 3 ఎంత? 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 daysలో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. స్టార్టింగ్లో మనకి ఇచ్చింది యాజ్ మచ్ యాజ్ టైం అన్నాడు కదా. టైం రేషియో ఇచ్చాడు. టైం ద్వారా మనం ఎఫిషియన్సీ రేషియో కనుక్కుంటాము. ఎఫిషియన్సీ తెలిస్తే ఈజీగా మనం టోటల్ వర్క్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ వన్, 2 numbers are in the ratio of 5:9 and their LCM is 405. Find the numbers అన్నాడు. సో 2 numbers రేషియో ఎంత? 5:9 కదా. 5:9. క్వశ్చన్ చేసే బదులు ముందు వాటి యొక్క రేషియోస్ యొక్క ఎల్సిఎంఏ తీసుకోండి. 2 numbers 5కి 9కి ఎల్సిఎం ఎంత అవుతుంది? ఈ రెండు కోపరెంట్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం అవుతుంది, వాటి యొక్క ప్రొడక్ట్ అవుతుంది. రేషియోలో ఎల్సిఎం ఎంత? 45 parts. ప్రాబ్లంలో ఎల్సిఎం ఎంత ఉంది? 405. 1 part అనేది ఎంత అవుతుంది? 9 times తీసుకుంటే 9 5 45, 9 4 36, 4 ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు పోతుంది? 9 times. 1 part ఎంత? 1 part ఎంత అయింది? 9. ఫైండ్ ద నెంబర్స్ అన్నాడు. ఫస్ట్ నెంబర్ ఎన్ని పార్ట్స్? 5 parts కదా. 1 part 9 అయితే 5 parts ఎంత అవుతుంది? 45. 1 part 9 అయితే 9 parts ఎంత అవుతుంది? 81. సో ఆన్సర్ ఏమవుతుంది? 45, 81. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, diameter of the base of right circular cylinder is 56 centimeters and its height is 18 centimeters. The area of curved surface area of cylinder. మీకు ఈ సిరీస్లోనే చాలాసార్లు చెప్పాను. మీరు డైరెక్ట్గా అసలు ఫార్ములా ఏమి లేకుండా ఫస్ట్ ఎప్పుడైనా సరే రేడియస్ వస్తే ఏం చెక్ చేస్తారు? 11 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. ఆప్షన్లో ఏదైతే 11తో డివైడ్ అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు దాకా చేసిన పేపర్స్లో మ్యాక్సిమం నేను ఆన్సర్ ఫార్ములా రాయకుండానే చేశాను. సో ఇక్కడ కూడా చెక్ చేద్దాం.
11 ఎక్కడ యూజ్ లేనిది, ఈవెన్ ప్లస్ యొక్క సమ్ము ఆడ్ ప్లస్ యొక్క సమ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, 0 కానీ 11 కానీ ఉండాలి. ఇక్కడ చూడండి 8 + 1 ఎంత, 8 + 1 9, 8 + 3 ఎంత 11, డిఫరెన్స్ ఎంత 2, సో ఆప్షన్ ఏ కాదు. 8 + 0 ఎంత 8, 6 + 3 ఎంత 9, డిఫరెన్స్ 1, ఇది కూడా కాదు. 8 + 1 ఎంత 9, 6 + 2 ఎంత 8, డిఫరెన్స్ ఎంత 1, ఇది కూడా కాదు. 8 + 1 ఎంత 9, 6 + 3 ఎంత 9, డిఫరెన్స్ ఎంత 0, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నేనైతే క్వశ్చన్ ఇలా చేస్తాను. అయితే ఇప్పుడు నేను ఫార్ములా ప్రకారం కూడా చెప్తాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి. మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది, దానికంటే ముందు చూడండి డయామీటర్ ఆఫ్ ది బేస్ అన్నాడు, అంటే ఎంత 2r = 56 అయితే r ఎంత అవుతుంది 2 4 2 16. అలాగే హైట్ ఎంత ఇచ్చాడు 18 సెంటీమీటర్లు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది 2 × πr/h. సో 2 × π వాల్యూ ఎంత 22/7 ఇంటూ r వాల్యూ ఎంత 28, h వాల్యూ ఎంత 18. సో 7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 22 4 ఎంత 88, 18 2 ఎంత 36, ఇంకా మల్టిప్లై చేయండి. 6 8 48, 6 8 48, 4 52, 3 8 24, 3 8 24, 1 2 26, 8 6 11 31. సో 3168 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు మొత్తం ఫార్ములా రాసి క్యాలిక్యులేషన్ చేసి, క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంది, టైం టేకింగ్ ఉంది. సో ఎప్పుడైనా సరే మీకు రేడియస్ కనబడగానే ఫస్ట్ ఏం చేస్తారు 11 ఎక్కడ రూల్ చెక్ చేయండి. ఒకవేళ 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు రేర్గా నాకు 2 ఆప్షన్ తగిలినాయి, అసలు తగలేదు ఇప్పుడు దాకా. ఒకవేళ మీకు ఏమైనా ఎగ్జామ్లో 2 ఆప్షన్ తగిలితే అప్పుడు మీరు ఫార్ములా అప్లై చేయండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ వన్, ఏ వాక్స్ 4 km/h and 5 hours after his start, B cycles after him at 10 km/h. How far from the start does B catch up with A? సో ఏ అనేవాడు 4 km స్పీడ్తో వెళ్తున్నాడంట. ఓకే, 5 గంటల తర్వాత బి అనేవాడు అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ ఇక్కడ ఉన్నాడు, ఏ యొక్క స్పీడ్ ఎంత ఉంది 4 km/h. ఇప్పుడు ఫస్ట్ ఏనే కదా స్టార్ట్ అయింది, 5 minutes తర్వాత అంటే 5 hours తర్వాత అంటే ఏ 1 hourకి ఎన్ని కిలోమీటర్ వెళ్తున్నాడు 4 km. 5 hoursకి ఎంత డిస్టెన్స్ వెళ్తుంటాడు 5 × 4 = 20 km. సో ఇప్పుడు ఏ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. బి ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, వీళ్ళిద్దరూ ఏదో ఒక ప్లేస్లో కలుస్తారంట. ఎంత టైం కలిసారో అది మనం కనుక్కోవాలి. సో ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైము. డిస్టెన్స్ ఎంత ఉంది 20 km. స్పీడు, వీళ్ళిద్దరు ఏ డైరెక్షన్ వెళ్తున్నారు, సేమ్ డైరెక్షనే కదా. సేమ్ డైరెక్షన్ ఉంటే స్పీడ్ ఏం తీసుకోవాలి, s1 - s2. 10 - 4 ఎంత ఉంది 6 ఇంటూ టైం, 2 3 2 10. టైం = ఎంత అయింది 10/3 అవర్సే కదా. కానీ వాడు క్వశ్చన్ అడిగాడు, హౌ ఫార్ ఫ్రమ్ ద స్టార్ట్ డస్ బి క్యాచ్ అప్ విత్ ఏ. బి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ మీట్ అయ్యారు కదా, ఎంత డిస్టెన్స్ తర్వాత మీట్ అయ్యారో మనం కనుక్కోవాలి. సో డిస్టెన్స్ = ఫార్ములా ఏంటిది, స్పీడ్ ఇంటూ టైము. ఎవరి స్పీడు, బి యొక్క స్పీడు ఎంత ఉంది 10 ఇంటూ ఎంత టైం పట్టింది 10/3 hours. 100/3 దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 33.33 km. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A/B is 5:1. What is the value of 3a + 4b is to 3a - 4b? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఏ ప్లేస్లో 5, బి ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. రేషియో ఏంటిది 3a + 4b బై 3a - 4b. ఏ వాల్యూ మీరు ఎంత సబ్స్టిట్యూట్ చేస్తారు, ఏ వాల్యూ 5 కదా, 3 × 5 ప్లస్ 4, బి వాల్యూ ఎంత 4 × 1 బై 3 × 5 - 4 × 1. 3 ఎంత 15 + 4 బై 15 - 4.
15 ప్లస్ 4 ఎంత 19 బై 15 మైనస్ 4 ఎంత అవుతుంది 11. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలౌయింగ్ 15% and 6% successive discount, the selling price of optical becomes 9,588. then the market price is. ఈ క్వశ్చన్ ప్రతి షిఫ్ట్లో అడుగుతున్నాడు, అంటే ఈ మోడల్ క్వశ్చన్ అనమాట. ఎప్పుడైనా సరే మనం డిస్కౌంట్ దేని మీద ఇస్తామండి, మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇన్ అనేవ్వండి, D1 కావచ్చు, D2 ఎన్న కావచ్చు. మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ తీస్తే మనకి ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే, మార్కెట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత 15%. డిస్కౌంట్ ఎందులో నుంచి తీసేయాలి, 100 నుంచి తీసేయాలి. 100 మైనస్ 15 ఎంత అవుతుంది 85/100 ఇంటూ తర్వాత డిస్కౌంట్ ఎంత 6%. 100 మైనస్ 6 చేస్తే ఎంత వస్తుంది 94/100. దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 9588. 17 5 85. ఇంకపోతే ఎంత ఉంది 108. 17 ఆళ్ళు 102. 46 17 4 68. 94 ఎన్నిసార్లు పోతుంది 94. 4 సార్లు 4 16. 4 36 37. 6 సార్లు చూడండి 6 4 24. 6 9. సో 94 ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు పోతుంది 6 టైమ్స్. 5 ఎన్నిసార్లు పోతుంది 20 టైమ్స్. సో మీరు మల్టిప్లై చేస్తే 6 × 20 × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 12,000. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్గా నేను ఎలా చెప్పానంటే డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేయమని చెప్పాను. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఎక్కువ పడుతుంది. ఒక్కోసారి డిజిటల్ సమ్ కాన్సెప్ట్ రావచ్చు, రాకపోవచ్చు. సో దానికోసం క్యాలిక్యులేషన్ చెప్పాను. ఇంకొకసారి డిజిటల్ సమ్ చూద్దాం. సో మార్కెట్ ప్రైస్ ఇంటూ 85% ఇంటూ 94% ఈక్వల్ టు ఎంత అవుతుంది 9588. డిజిటల్ సమ్ చూడండి 9 క్యాన్సిల్. 5 + 8 ఎంత 13. 13 + 8 ఎంత 21. 21 అంటే ఎంత వస్తుంది డిజిటల్ సమ్ 3 రావాలి. 9 4. 8 + 5 ఎంత వస్తుంది 13 అంటే 4. 4 4 ఎంత 16. 1 + 6 ఎంత, ఈ పార్ట్ డిజిటల్ సమ్ ఎంత 7. ఇప్పుడు 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు డిజిటల్ సమ్ అనేది 3 వస్తుంది. 1 + 2 ఎంత 3. 7 3 ఎంత వస్తుంది 21. 2 + 1 3 వచ్చింది, ఇది కావచ్చు. నెక్స్ట్ ఇది కూడా చూడండి 1 + 1 ఎంత 2 + 2 ఎంత 4. 7 4 ఎంత అవుతుంది 28. డిజిటల్ సమ్ ఎంత వస్తుంది మనకి 1. సో ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత 1. 7 + 1 ఎంత 7. ఇది కూడా కాదు. ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వస్తుంది 9. 9 ఏ నెంబర్తో మల్టిప్లై చేసిన డిజిటల్ సమ్ ఎంత వస్తుంది 9 వస్తుంది. సో డిజిటల్ సమ్ కాన్సెప్ట్లో చూడండి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అర్థమవుతుంది కదా. ఎక్కడేమో క్యాలిక్యులేషన్ ఉంది, పెద్ద పెద్ద నెంబర్స్తో క్యాలిక్యులేషన్ చేయాలి. అదే డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తే నో క్యాలిక్యులేషన్స్. సో నేను ప్రతి క్వశ్చన్ కూడా నేను ఇలాగే చెప్పాను. చాలామంది స్టూడెంట్స్ అర్థం కాని వాళ్ళు ఏమంటున్నారంటే మీరు కొత్తగా ట్రిక్స్ చెప్తున్నారు ఏంది అనుకుంటున్నారు. బట్ ఇది ప్రాక్టీస్ సెషన్లో మనం ఇలాగే చేస్తాం మనం. నెక్స్ట్ క్వశ్చన్. A can complete 2/3 of work in 12 days. B can complete 7/8 of work in 21 days. The number of days in which A and B together can complete the work అన్నాడు. సో ఏ అనేవాడు టోటల్ వర్క్ చేయలేదు. 2/5 వర్క్ని ఎన్రోల్ చేశాడంట 12 days. 2 parts 12 అయితే 5 parts ఎంత, 2 parts 12 అయితే 1 part ఎంత 6 కదా. 5 parts ఎంత అవుతుంది 30 days. B అనేవాడు 7/8 వర్క్ని ఎన్రోల్ చేశాడు 21 days. టోటల్ వర్క్ చేయాల. సో 7 parts ఎంత 21 అయితే 1 part ఎంత అవుతుంది 3. 8 parts ఎంత 24. ఇప్పుడు ఇద్దరు కలిసి చేసే వర్క్ అనేది ఎన్ని రోజులు పడుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా చూడండి 2 నెంబర్స్ ఉంటే డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏంటంటే A × B / A + B 30 × 24/54. 6 9 6 5 ఎంత వస్తుంది 24 × 4 అంటే 120 బై మళ్ళీ క్యాన్సిలేషన్ పోతుందా 3 3 3 8 అంటే ఎంత వస్తుంది మనకి 40/3. 40/3 days. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు షార్ట్ ట్రిక్ అప్లై చేయాలంటే కంపల్సరీగా మీరు 2 నెంబర్స్ ఇద్దరు కలిసి చేస్తే నేను షార్ట్ ట్రిక్ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎట్ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per annum
ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ యాన్యువల్లీ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 per 2 years ఈజ్ 72 రూపీస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అన్నాడు. ఒక పర్సన్ 5,000 రూపాయలు తీసుకున్నాడు. అయితే ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత అన్నాడు? 72 రూపాయలు అయిందంట. అయితే ఏ రేట్తో తీసుకున్నాడో మనం కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడిగినప్పుడు డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇంటూ 100/r హోల్ స్క్వేర్. ప్రిన్సిపల్ ఎంత? 5,000. డిఫరెన్స్ ఎంత? 72 ఇంటూ 100 ఇంటూ 100/r స్క్వేర్. ఇక్కడ 3 zeros, ఇక్కడ ఒక 2 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. 5 ఎన్నిసార్లు పోతుంది? 2 times. r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 72 ఎలా రాయొచ్చు? 9/8 ఇంటూ 2గా రాయొచ్చు కదా. సో r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఉంటే 8 ఎంత? 16. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత? 3. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4. 4 3 ఎంత? 12%. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 15% ఆఫ్ 30% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 30 అండ్ వాట్ ఈజ్ అ నెంబర్ అన్నాడు. చూడండి, 15% అంటే 15/100 ఇంటూ 40% అంటే 40/100. ఏ నెంబర్ ఎంత మనకు తెలియదు కాబట్టి x అనుకుంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30 అన్నాడు. సో 50 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 times. 2 40 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 20 times. 20 100 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 5 times. x ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 500. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు డిజిటల్ సమ్ చేయొచ్చు, కానీ చిన్న చిన్న వాల్యూసే కాబట్టి రిక్వైర్మెంట్ లేదు. చిన్న చిన్న నెంబర్స్ ఈజీ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ ఆఫ్ ది స్కేల్ టు మెజర్ ఎగ్జాక్ట్లీ ద ఫాలోయింగ్ 15 feet, 12 feet 9 inches, 16 feet 3 inches అండ్ 23 feet 4 inches. చూడండి, గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అంటే ఏం కనుక్కోవాలి? హెచ్ఎఫ్ కనుక్కోవాలి ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫీట్స్ అన్నాడు, ఇంచెస్ అన్నాడు. మనం 1 feetకి ఎన్ని ఇంచెస్? 12 inches. ఇది ఈ పాయింట్ మనకు తెలియాలి. ఈ పాయింట్ తెలిస్తే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మొత్తాన్ని ఏం చేస్తారు? ఇంచెస్లోకి కన్వర్ట్ చేయండి. ఫస్ట్ 15 ఇంటూ 1 feetకి ఎన్ని ఇంచెస్? 12 inches. అది ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 180 inches. నెక్స్ట్ 12 feet అంటే 12 ఇంటూ 12 ప్లస్ 9 ఎంత అవుతుంది? 144 ప్లస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 153. అలాగే 16 feet 16 ఇంటూ 12 ప్లస్ 3 inches ఎంత వస్తుంది మనకి? 12 72, 12 1 12 192 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 195. అంతే కదా. 12 72, 12 1 12 7 192. నెక్స్ట్ 23 feet అన్నాడు. 23 feet అంటే ఎంత? మళ్ళీ 1 feetకి 12 inches ప్లస్ 6. 12 3 ఎంత? 36. 12 24 1 3 27 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 282. సో ఎప్పుడైనా సరే ఈ నెంబర్స్ యొక్క మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అనేది మ్యాక్సిమం కామన్ డిఫరెన్స్ కానీ, సో డిఫరెన్స్ కానీ, డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది. మినిమం డిఫరెన్స్ చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 180 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 195. సో 180కి 195 మినిమం డిఫరెన్స్ ఇక్కడే కదా వచ్చేది. మనకి ఎంత వస్తుంది? 15 అవుతుంది. అయితే 15 అన్న కావాలి, లేకపోతే 15 యొక్క ఫ్యాక్టర్స్ అన్న ఉండాలి. సో 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 5 3 1. సో కామన్ ఫ్యాక్టర్ అంటే అన్నింటిలో కామన్గా ఉండాలి. హెచ్సిఎఫ్ అంటే అన్నింటిలో కామన్గా ఉంది. 180లో 5 ఉంది, 150లో 5 ఉందా? లేదు కాబట్టి 5 రాదు. నెక్స్ట్ 3 చూడండి, 180లో 3 ఉంది, 3తో డివైడ్ అవుతుంది. 153 3 యొక్క డివిజువల్ రూల్ ఏంది? సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివైడ్ బై 3 కదా. మొత్తం యాడ్ చేసి 3తో డివైడ్ అవ్వాలి. 1 + 5 ఎంత? 6. 6 + 3 ఎంత? 9. ఇది 3తో పోతుంది. 1 + 9 10. 10 + 5 ఎంత? 15. ఇది 3తో పోతుంది. 2 + 8 10. 10 + 2 ఎంత? మళ్ళీ ఇది కూడా 3తో డివైడ్ అవుతుంది. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 3 inches. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీరు జనరల్గా చేయాల్సిన పని కూడా లేదనమాట. సో ఎగ్జాక్ట్గా 3 is the answer. రామ్ స్పెండ్
5/8 of her weekly salary and rent, 1/3 of the remaining salary and food, leaving 40 rupees available for the other expenses. The weekly salary of Ram ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్లో ఇచ్చాడు. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు రామనాయుడు ఫస్ట్ ఏం చేస్తున్నాడు, 5/8 వీక్లీ శాలరీ రెంట్ ఖర్చు పెడుతున్నాడు. మిగిలిన దాంట్లో 1/3 శాలరీ దేనికి ఖర్చు పెడుతున్నాడు, ఫుడ్ ఖర్చు పెడుతున్నాడు. ఇంకా రిమైనింగ్ ఎంత మిగిలింది, 40 రూపీస్ మిగిలిందంట. అయితే అతనికి వీక్లీ శాలరీ ఎంతో మనం కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి, 5 డినామినేటర్స్ ఏవైతే వాటి యొక్క ఎల్సిఎం తీసుకోండి. 8కి 3కి ఎల్సిఎం ఎంత, 24. అంటే నా దగ్గర మొత్తం శాలరీ 24 రూపీస్ అనుకుంటాను. స్టార్టింగ్ చూడండి, రెంట్కి ఎంత ఖర్చు పెట్టాడు, 5/8. 24 × 5/8 ఎంత వస్తుంది, 8 3 3 5 15 రూపాయలు. నెక్స్ట్ 24లో 15 రూపీస్ పోతే ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది, 9 రూపీస్ ఉంది. ఇందులో రిమైనింగ్ దాంట్లో చూడండి, 1/3 ఆఫ్ ది రిమైనింగ్ ఎంత ఖర్చు పెట్టాడు, 1/3. 9లో 1/3 ఎంత, 3 రూపీస్. దేనికి ఖర్చు పెట్టాడు, ఫుడ్ ఖర్చు పెట్టాడు. 15 రూపీస్ ఏమో రెంట్కి అయిపోయింది, 3 రూపీస్ ఏమో ఫుడ్కి అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, 15 + 3 18. 24లోంచి 8 తీసేసి ఎంత వస్తుంది, 6 పార్ట్స్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఎంత అన్నాడు, 40 రూపీస్ మిగిలినాయంట. రేషియోలో 6 పార్ట్స్ అనేది 40 అయింది. టోటల్ శాలరీ ఎంత మనం అనుకుంది, 24 అనేది ఎంత అవుతుంది, 6 4 సార్లు పోతుంది. 40 × 4 ఎంత వస్తుంది, 160 రూపీస్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్లో వచ్చినప్పుడు మీరు ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయండి. చూశారు కదా, రేపు మీరు ఎగ్జామ్లో కూడా ఇదే లెవెల్లో మీరు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయగలిగితే తక్కువ టైంలో చాలా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి చేయొచ్చు. దయచేసి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎగ్జామ్కి వెళ్ళే ముందు దయచేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో ఎస్ఎస్సి జీడీ యాప్టిట్యూడ్ వీడియోస్ మొత్తం చూడండి. మీరు చూసినా సరే, మీరు చూడంగానే మీకు ఆ ట్రిక్స్ ఏదో మీకు గుర్తొస్తాయి. సేమ్ ట్రిక్స్ మీరు ఎగ్జామ్లో అప్లై చేయండి. ఎందుకంటే సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. ఇంకొక పాయింట్, మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలంటే ఈ పీడిఎఫ్ని ఆ టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు క్వశ్చన్స్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.